హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వాకెండ్ అంటే పరుగుల వరద పారే మైదానం. అక్కడ చెన్నై నిలిపిన 208 పరుగుల లక్ష్యం ముంబై ఇండియన్స్ ఏమాత్రం సరిపోతుందో అనుకుంటే ఆదిత్య జట్టు పెలువ బ్యాటింగ్తో అదే కొండంత స్కోర్గా మారిపోయింది. స్పిన్నర్లు అఖిల్ హుసేన్, నూర్ అబ్దుల్లా ధాటికే విలవిలాడిన ముంబై సొంతగడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొదట చెన్నై ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లు చేతులెత్తేసిన సంజు శాంసన్ సీజన్లో రెండో శతకంతో జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. గత మ్యాచ్లో గుజరాత్ను 100 పరుగుల తేడాతో ఓడించిన ముంబై ఈ మ్యాచ్లో 103 పరుగుల తేడాతో చిత్తుకోవడం గమనార్హం. ముంబై ఇండియన్స్ గెలుపు సంబరం ఒకే మ్యాచ్కి పరిమితమైంది. గురువారం ఆ జట్టు 103 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోర పరాభవం చూసింది. మొదట సంజు శాంసన్ 101 నాటౌట్ 54 బంతుల్లో సూపర్ సెంచరీ సాధించడంతో చెన్నై 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో గజన్పర్ 2, అశ్విన్ కుమార్ 2 వికెట్లు ఆకట్టుకున్నారు. అనంతరం అఖిల్ హుసేన్ 4 వికెట్లు అద్భుత గణాంకాలు నమోదు చేయడంతో ముంబై 19 ఓవర్ల 104 పరుగులకే కుప్పకూలింది. నూర్ అహ్మద్ 2 వికెట్లు కూడా అదరగొట్టాడు. తిలక్ వర్మ 37, సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. ఏడో మ్యాచ్లోని చెన్నైకి ఇది 3వ విజయం కాగా అనేక మ్యాచ్లను ఆడిన ముంబై 5వ పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో శాసించిన అఖిల్ హుసేన్ చేతనలో ముంబై ఒక్క ఓవర్లోనూ పైచేయి సాధించలేదు. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. బౌలింగ్ దాడిని ఆరంభించిన వెస్టిండీస్ స్పిన్నర్ అఖిల్ హుసేన్ డీకాక్ సిక్సర్ను బాదిన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఓవర్ చివరి బంతికి డానిష్ మలేవర్ను డక్అవుట్ చేసి ముంబై వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. తన తర్వాత ఓవర్లో నమన్ ధీర్ను సైతం అతను ఖాతా తెరవలేదు. మధ్యలో ముఖేష్ చౌదరి ప్రమాదకర డీకాక్ 7ను బౌల్డ్ చేశాడు. 11 రన్స్ 3 వికెట్లతో కష్టాల్లో పడ్డ ముంబైని సూర్యకుమార్ పిల్లలకు అందుకునే ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరూ నిలదొక్కునే లోపే సాధించాల్సిన నెట్ బాగా పెరిగిపోయింది. 11 4లకు స్కోరు 78 మాత్రమే. తర్వాత ఓవర్లో అఖిల్ తిలక్ను బౌల్డ్ చేయగా ఆపై నూర్ అహ్మద్ వరుస బంతులు హడ్రిక్ 1, రూదర్ఫోర్డ్ 0లను అవుట్ చేసి ముంబైకి దారులు మూసేశాడు. సూర్య వికెట్ను కూడా అఖిల్ తన ఖాతాలోనే వేసుకోవడంతో ముంబైకి ఘోర పరాజయం ఖాయమైంది. ఆ జట్టు అతి కష్టం మీద 100 దాటగలిగింది. చెన్నై బ్యాట్స్మన్ సంజు శాంసన్ మొదట చెన్నై ఇన్నింగ్స్లో మరే బ్యాటర్ కనీసం 25 పరుగులు కూడా చేయలేకపోయినా చివరి వరకు క్రీజులో నిలిచి అద్భుత శతకం సాధించిన సంజు స్కోరును 200 దాటించాడు. ఈ సీజన్లో ఘోరంగా విఫలమవుతున్న రుతురాజ్ 22 గత మ్యాచ్లతో పోలిస్తే మెరుగ్గా ఆడినప్పటికీ పెద్ద స్కోరు చేయలేకపోయాడు. మాత్రే లీగ్కు దూరమైన నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ 14 కూడా 3వ స్థానంలో ఆడే అవకాశం దక్కగా అతను ఉపయోగించుకోలేకపోయాడు. శాంట్నర్ చక్కటి మత్తితో అతన్ని బౌల్డ్ చేశాడు. వైఫల్యాలను కొనసాగిస్తూ దూబే 5 సైతం పెవిలియన్ చేరిపోయాడు. 4 ఓవర్లలో 24 పరుగులకే ఇచ్చిన గజన్పర్ రుతురాజ్ దూబే వికెట్లను తీశాడు. అయితే ఓ ఎండీలో వికెట్లు పడుతున్న సంజు మాత్రం అద్భుత షాట్లతో అలరించాడు. హడ్రిక్ వేసిన 4 ఓవర్లలో వరుసగా 4, 6, 4 బాదిన అతను తర్వాత బుమ్రా బౌలింగ్లో కళ్ళు చెదిరే ఫుల్ షాట్తో సిక్సర్ బాదాడు. 26 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది.
బ్రెవీసీ 21, కార్తిక్ 18, ఓవర్టన్ 15. పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేకపోయినా సంజు శాంసన్ సహకరించారు. అర్ధశతకం తర్వాత కొంచెం నెమ్మదించిన సంజు శాంసన్ చివరి 5 ఓవర్లో ధాటిగా ఆడాడు. క్రిస్ భగత్ వేసిన 10వ ఓవర్లో 6, 2 4లతో 15 పరుగులు రాబట్టిన శాంసన్ ఇదే బౌలర్లు వేసిన చివరి 2 ఓవర్లో 6 ఒక 4 కొట్టాడు. అతను చివరికి సెంచరీ కొట్టాడు. వాకెండుల విజిల్ మోత ముంబైపై చెన్నై భారీ విజయం. సంజు శాంసన్ సెంచరీ, యజమానించిన అఖిల్ హుసేన్, నూర్ అహ్మద్. ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై బ్యాట్స్మెన్ సంజు శాంసన్కి వరుసగా 2వ శతకం, మొత్తంగా ఐపీఎల్లో 5వ సెంచరీ. అఖిల్ హుసేన్కు 4 వికెట్లు, 17 రన్స్. ఐపీఎల్లో పాయింట్ పట్టికలు: పంజాబ్ 6 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 11 పాయింట్లు. రాజస్థాన్ 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 2 ఓడిపోయింది, 10 పాయింట్లు. బెంగళూరు 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 2 ఓడిపోయింది, 8 పాయింట్లు. హైదరాబాద్ 7 ఆడితే 4 గెలిచింది, 3 ఓడిపోయింది, 8 పాయింట్లు. చెన్నై 7 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 4 ఓడిపోయింది, 6 పాయింట్లు. ఢిల్లీ 6 ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయింది, 6 పాయింట్లు. గుజరాత్ 6 ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయింది, 6 పాయింట్లు. ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది, 4 పాయింట్లు. లక్నో 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది, 4 పాయింట్లు. కోల్కతా 7 మ్యాచ్లు ఆడితే 1 గెలిచింది, 5 ఓడిపోయింది, 1 మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది, 3 పాయింట్లు వచ్చినాయి. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ సూపర్ హీరోగా సెంచరీ సాధించాడు.